ప్రియమైనటువంటి వాళ్ళరా, అందరు బాగున్నారా? అందరు బాగుండాలని హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తూ వస్తుంటున్నాం. మీ అందరికీ శుభాభివందనాలు. ఈ దిన వాగ్దానాన్ని మనం చూస్తూ వచ్చినప్పుడు హెబ్రీలు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1-2 వచనాలు చూసినట్లయితే, ఆతిథ్యము చేయ మరొకడి దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేయుచున్నారు. ఆతిథ్యం చేయటం మర్చిపోవద్దు. ఎందుకంటే ఎవరికైతే మనం ఆతిథ్యం చేస్తున్నామో అది ఎరుగకుండానే దేవదూతలకు ఆతిథ్యం చేసినట్లంట. అబ్రహాము, లోతు వీరిద్దరి యొక్క ఆతిథ్యం ఇచ్చిన విధానాన్ని చూసినప్పుడు, అబ్రహాం దగ్గరికి 3 మనుషులు వచ్చినప్పుడు అబ్రహాం పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు అంటండి. పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి మరి వారిని కూర్చోమని చెప్పి ఎంతో ఉత్సాహంతో సంతోషంతో వారిని గౌరవించి వాళ్ళ కాళ్ళకు నీళ్ళిచ్చి వాళ్ళకి భోజనం సిద్ధపరిచే విషయంలో భార్యకి కూడా చెప్పకుండా ముందు వెళ్ళిపోయి మందలో నుంచి ఒక దూడను తీసుకొచ్చి తర్వాత వచ్చి మరి 3 మానికల పిండి సిద్ధపరిచాడంట. 3 మానికల పిండి అంటే ఎంతో తెలుసా? ఒక మానిక పిండి 10 మందికి తింటారు. అయితే 3 మానికలు ఎందుకు? 30 మందికి సరిపడా భోజనం చేయించాడు. అసలు వచ్చింది 3, కానీ 30 మందికి సరిపడా భోజనం ఎందుకు? గమనించండి. ఆసక్తి, వారు దైవికంగా మన ఇంటికి వచ్చారు అనేటువంటి ఆ తృష్ణ, ఆశ, ఉత్సాహం, ఆ సంతోషం, ఆసక్తి అబ్రహాంలో స్పష్టంగా కనపడతా ఉన్నాయి. నిజంగా వారు ఎంత ఆసక్తితో వారిని సిద్ధపరిచారో తెలుసా? నిజంగా అబ్రహాము ఎంత సంతోషంగా ఉన్నాడో తెలుసా? ఎంత ఆనందంగా ఉన్నాడో తెలుసా? వారిని గణపరిచిన తీరు చూస్తుంటే, వారికి ఆతిథ్యం ఏర్పరిచిన తీరు చూస్తుంటే ఎంత ఆనందాన్ని వారికి ఇచ్చి ఉంటుందో తెలుసా? అదే మీరు గమనించినట్లయితే లోతు యొద్దకి అదే మరి 3 మనుషులు వచ్చినప్పుడు లోతు మరి వారికి నీళ్ళు ఇచ్చాడు, కానీ వాళ్ళ ఆహారం గురించి ప్రస్తావించలేదు. వాళ్ళకి ఎటువంటి ఆహారం పెట్టినట్లేదు. పైగా తన భార్య, బిడ్డలు ఏక మనసు లేనివారు కదా, కుటుంబంలో పరిస్థితి సరిగ్గా లేదు కదా, ఐక్యత లేదు, ప్రేమ లేదు, సరైన స్థితిలో లేరు కదా. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు మరి వారిని లోపలికి మరి ఆహ్వానించిన వారు రానటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఆ రాత్రంతా వీధిలోనే గడుపుతూ వచ్చారు. అయితే బలవంతం చేసి లోపలికి రమ్మని లోతు పిలుస్తున్నాడు, కానీ వాళ్ళు అక్కడికి రావడానికి అంతగా సుముఖత చూపించలేదు. ఎందుకు ఇలా జరిగింది? ఈరోజు మన జీవితంలో కూడా మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు మన ఇంటి ఆత్మీయత, మన ఇంటిలో ఉన్న పరిశుద్ధ జీవితం, మన ఇంటి ప్రజలు కలిగి ఉన్నటువంటి ఆ సహవాస అనుభవం ఎప్పుడైతే ఉన్నతంగా ఉంటుందో అక్కడ ఎక్కువసేపు మన ఇంట్లో ఉండాలని అందరికి అనిపిస్తుంది అంటండి. ఒకవేళ మన ఇంటి పరిస్థితులు సరిగ్గా లేనప్పుడు, అందుకనే కొందరు ఇళ్ళకి వెళ్ళినప్పుడు ఎంతసేపు కూర్చున్నా ఇంకా అక్కడే కూర్చోవాలనిపిస్తూ ఉంటుంది. కానీ కొందరు ఇళ్ళకి వెళ్తే ఎప్పుడెప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోదామా, బలవంతంగా అక్కడ సమయం గడపాల్సి వస్తుంది. ఎందుకంటే అక్కడ ఉండటానికి మనసు ఉండదు. కారణం ఏంటి? ఆత్మీయత లేదు, పరిశుద్ధత లేదు, దైవత్వం లేదు. పరిశుద్ధత లేని చోట, దైవత్వం లేని చోట, ఆత్మీయత లేని చోట మనుషులు దైవికమైన, ఆత్మీయమైన వ్యక్తులు ఉండలేరు. గమనించారా? అదే రీతిగా ఇప్పుడు లోతు యొక్క అనుభవాలు మనం చూస్తుంటున్నప్పుడు లోతు ఇంట్లోకి వాళ్ళు బలవంతంగా లోపలికి వెళ్లాల్సి వచ్చింది. అయితే లోతు కుటుంబ పరిస్థితి చూస్తూ వచ్చినప్పుడు ఆతిథ్యము చేసే విషయంలో దేవదూతలకు ఏమాత్రం వారు శ్రద్ధ చూపినట్టుగా లేదు. అందువలన నిజంగా కుటుంబ ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నారు. దేవుడు ఎంత ప్రేమగల దేవుడు తెలుసా? అబ్రహాముని ఎలా ప్రేమించాడో లోతును కూడా అలానే ప్రేమించాడు. ఈ లోకంలో అందరినీ ఒకలాగే ప్రేమిస్తున్నాడు దేవుడు. లోతుని, అబ్రహాముని వేరువేరుగా దేవుడు చూడలేదు. ఈరోజు మనం అనుకోవచ్చు, అబ్రహామును ఒకలాగా చూశాడు దేవుడు, లోతును ఒకలాగా చూశాడు. ఎందుకు చూస్తాడు? దేవుడు ఎప్పుడు ఒక్కరిని ఒకలాగా మరొకరిని ఇంకోలాగా చూడడు. కొన్నిసార్లు అనుకుంటుంటాం, దేవుని ప్రేమలో కూడా స్వార్థం ఉందా? దేవుని ప్రేమలో కూడా వ్యత్యాసం ఉందా? తారతమ్యం ఉందా? దేవుని ప్రేమలో ఎప్పుడు వ్యత్యాసాలు, తారతమ్యం ఉండదు. దేవుడు అందరిని ఒకలాగా ప్రేమిస్తాడు. అబ్రహాముని ఎలా ప్రేమించాడు? లోతును అలా. కానీ అబ్రహాం యొక్క ఆసక్తి, అబ్రహాం ఇచ్చిన ఆతిథ్యం, అబ్రహాం చూపిన ప్రేమ, అబ్రహాము దేవుని పట్ల కనబరిచిన సంతోషం, ఉత్సాహంతో కూడిన హృదయం, అబ్రహాము నిండు మనసు దేవుని సేవించిన అనుభవం, ఇవి లోతులో కనిపించలేదు. దేవుని బిడ్డలారా, ఇవి లేకపోవటం వల్ల అబ్రహాము కుటుంబం దీవించబడింది. బిడ్డలు లేని పరిస్థితుల్లో చక్కటి కుమారునిచ్చి ఆ కుటుంబము విస్తరించబడింది, ఆశీర్వాదకరంగా చేయబడింది, దీవెనకరంగా చేయబడింది. అదే లోతు కుటుంబాన్ని చూస్తూ వచ్చినప్పుడు ఆ లోతు కుటుంబాన్ని రక్షించడానికి దేవుడు తన దేవదూతలను పంపినప్పటికీ కానీ లోతు కుటుంబం కాపాడబడలేకపోయింది. కారణం ఏంటి? ఆతిథ్యం లేదు, సంతోషం లేదు, ఆత్మకార్యాల విషయంలో ఆసక్తి లేదు, దేవుని విషయంలో శ్రద్ధ చూపించలేదు. ఎప్పుడైతే నువ్వు దేవుని విషయంలో శ్రద్ధ చూపించకుండా, మనసు కలిగి ఉండకుండా ఆత్మీయ విషయాలు నిర్లక్ష్యం చేస్తూ వస్తావో అక్కడ నీవు నీ కుటుంబాన్ని ఆత్మీయంగా కట్టుకునే విషయంలో నువ్వు ఆత్మీయంగా చల్లారిపోతావు.
నిజంగా ఇప్పుడు లోతు కుటుంబం అందుకే ఆలస్యం చేశారు, తడువు చేశారు. లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోయింది. పిల్లలు కూడా ఆత్మానుసారమైన జీవితాన్ని ఏమీ నేర్చుకోలేక వ్యభిచారం చేసి చివరికి నశించిపోయేటువంటి పరిస్థితికి వచ్చారు. లోతు కుటుంబం అంతరించిపోవటానికి కేవలం కారణం వారు ఆతిథ్యం చేసే మనసు లేదు, ఆసక్తి కనబరిచే మనసు లేదు. ఇద్దరు చూడండి. అందుకే దేవుని బిడ్డలారా, మీ ఇంటికి ఎవరైనా వస్తే మీరు కనబరిచే ఆసక్తి, మీరు చూపించే శ్రద్ధ, మీరు ఆత్మ సంబంధమైన దైవ సేవకుల పట్ల ఆత్మ సంబంధమైన విషయాలు నేర్చుకునే విషయంలో నువ్వు కనబరిచే ఆసక్తి నిన్ను ఆత్మీయతలకు తీసుకొస్తుంది, ఉన్నతంగా నిలబెడుతుంది. ఆ రీతిగా మన జీవితాలు ఉండాలని దేవుడు మనల్ని కోరుకుంటా ఉన్నాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ స్వరూపకు తండ్రి, సర్వశక్తి మంత్రైన మా ప్రభువ, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న తండ్రి, అబ్రహాము లోతు ఇరువురిని జ్ఞాపకం చేస్తున్నారు. ఆతిథ్యం చేయటానికి నాయన వారి ఇరువురి మనస్సులు ఎట్లా ఉన్నాయో మాకు వివరించినందుకు స్తోత్రాలు. అబ్రహాం ఎంత ఉత్సాహం, సంతోషంతో, ఆనందంతో అయ్యా వారికి ఆతిథ్యం చేస్తూ వచ్చిన లోతు నాయన ఎంతో బలహీనుడుగా బ్రతికి నాయన ఆసక్తి లేకుండా ఆతిథ్యం సరిగ్గా చేయక నష్టపోయి శాపమును గ్రస్తుడై శాపాన్ని కొని తెచ్చుకున్నాడయ్యా. అలాగూ లోతు కుటుంబం వల్ల ఎవరు ఉండకుండా అబ్రహాం వలె ఆశీర్వాదాలు అనిపించే కుటుంబాలకు మీరు చేయవలసిందిగా యేసుక్రీస్తు ప్రభువు నామం పేరిట ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమెన్. మన తండ్రిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు కృపయు, పరిశుద్ధాత్మ కన్నున సహవాసం సదాకాలం మనందరికీ తోడే నడిపించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.